హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను దద్దోజనం చేస్తున్నానండి. ఈరోజు మార్నింగ్ మాకు కర్రీ ఏం చేయలేకపోతున్నాను, డ్యూటీకి టైం అయిపోతుంది నాకని ఇంకా దద్దోజనం చేసేసుకున్నాను వెంటనే. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఎదురుగా పెట్టాను, మీరు చూసి ఏమేం కావాలో తయారు చేసి పెట్టుకోండి. నెక్స్ట్ నేను కళాయి పొయ్యి మీద పెట్టాను. నాకు కావాల్సిన ఎంత కావాలనుకుంటే అంత నూనె వేసుకోండి మీరు, నాకైతే నూనె అంత సరిపోతుంది. నెక్స్ట్ నేను అన్నం తీసుకున్నాను, నా వరకే కాబట్టి అన్నంలో ఇక కర్డ్ వేసేసాను. కర్డ్ అంతా చక్కగా కలిపేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ నాకు సాల్ట్ సరిపోయింది. తర్వాత వచ్చేసరికి కొత్తిమీర వేసాను. మంచిగా కలయి తిప్పానండి. చూడండి, ఈ విధంగా కలయి తిప్పుకోండి. నెక్స్ట్ వచ్చేది తాలింపు నేను పెట్టుకున్నాను. తాలింపులోకి వచ్చేసరికి తాలింపు దినుసులను నెక్స్ట్ నేను ఒక బాదం పప్పులు ఉంటాయి కదా, బాదం పప్పు, జీడిపప్పు, అవి అలా మీకు బాదం పప్పు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే జీడిపప్పు వరకే వేసుకున్నాను. చక్కగా వేసుకొని మంచిగా ఎర్రగా వేపుకోండి. చక్కగా ఎర్రగా వేపిన తర్వాత నెక్స్ట్ నేను కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వండి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి. తాలింపు దినుసు మాత్రం చూసుకోండి. ఈ విధంగా వేగినాక నేను పెరుగన్నంలో వేసేసుకున్నాను. ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ కూడా చక్కగా చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసుకోండి. ఉల్లిపాయ నాకైతే ఇష్టము, నేను వేసుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను దానిమ్మ గింజలు ఉంటాయి కూడా, అవి కూడా వేసుకుంటాను. మీకు కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ఇవి ఏ టైంలో తినాలంటే పొద్దున పూట నుంచి మనం మధ్యాహ్నంలోపు తింటే బాడీకి సలవ చేస్తుందండి. కొంతమంది నైట్ తింటారు, కానీ నేను పొద్దున పూట ఉదయానికే తెచ్చుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.